అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జీవితంలో టాప్ పొజిషన్లోకి వెళ్ళాలని ఎవరికి ఉండదు? ఆ తపన ఎవరికి ఉండదు? మరి అలాంటి టాప్ పొజిషన్కి వెళ్ళాలని లక్ష్యం ఉంటే ఆ లక్ష్యానికి సరైన వేదిక కావాలి, సరైన ప్లాట్ఫామ్ కావాలి, సరైన క్షేత్రం కావాలి. ఆ క్షేత్రం మేమవుతానంటోంది క్షేత్ర సెంటర్ ఫర్ లెర్నింగ్. స్థాపించిన మొదటి ఏడాదే సంచలనాన్ని నమోదు చేసింది. ఎంపీసీ బైపీసీలో సంచలన ఫలితాలను చూపించింది. అవును, ఎంపీసీలో 470కి 468, 467, 466. ఇది మచ్చుక మాత్రమే. బైపీసీ విషయానికి వస్తే కనుక 440కి 436 స్కోర్తో సంచలన ఫలితాలు నమోదు చేసింది. స్థాపించిన మొదటి ఏడాది ఇటువంటి సంచలనాలు ఎలా సాధ్యం తెలుసుకుందాం. క్షేత్ర సెంటర్ ఫర్ లెర్నింగ్ టీమ్ మనతో పాటు ఉన్నారు. లెట్ మీ ఇన్వైట్ ద టీమ్. లెట్ మీ ఇంట్రడ్యూస్ నిషిత, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ క్షేత్ర. హలో నిషిత. అండ్ అలాగే జీకేవి సతీష్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్షేత్ర. హలో సతీష్ గారు. అండ్ అలాగే డాక్టర్ జీవి రావు, అకాడమిక్ డైరెక్టర్ ఫర్ క్షేత్ర. అండ్ దాంతోపాటు క్షేత్రకి సంబంధించి ఒక్కసారి మీరు చూడొచ్చు, భారతదేశానికి యువత వెన్నంటారుగా. ఈరోజు నా ముందర ఆ యువత ఉంది. ఒక్కసారి విజయాన్ని సాధించిన వాళ్ళ చిరునవ్వులు చూడండి, ఆ స్మైల్స్ చూస్తే దేశానికి ఏదో దమ్ము ధైర్యం ఇచ్చినంత ఆనందం అనిపిస్తుందన్నమాట. హలో ఆల్, ఎలా ఉన్నారు? ఇంతేనా? 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 దిస్ ఈజ్ ద స్పిరిట్. ఎస్. సో ఈ స్పిరిట్తోనే మరి ముందుకు వెళ్దాం. నిశ్చిత గారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎందుకంటే ఫస్ట్ ఇయర్లోనే ఇటువంటి రిజల్ట్స్ అనేవి ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఎలా సాధించారు? So first to start off with, I would like to congratulate all of our students who are standing here. Who has given us a biggest achievement for the first academic year of Kshetra. So I am very thankful to you all also. Yeah. So basically Kshetra is Kshetra Center for Learning. So basically this is something that we have started with a strong motive of giving education not with stress but with great pleasure. So that has been our only motto in driving all the students going forward. So ee process lo enti ani ante memu మీరు ఇది చదవండి, ఈ టెక్స్ట్ బుక్లో ఇది చదివేసేయండి, లేకపోతే నెక్స్ట్ ఇదికి వెళ్ళిపోండి, మీరు ఈ ఫస్ట్ 1 వీక్ అవ్వగానే ఒక వీకెండ్ ఎగ్జామ్ రాసేయండి, మళ్ళీ ఒక గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ రాసేయండి. అసలు ఇంత స్ట్రెస్ పెట్టి వాళ్ళని ఇంత ఒక ట్రామాటిక్ దాంట్లోకి తీసుకెళ్ళాలని మేము అనుకోలేదు. దట్ ఈస్ ద బేసిక్ స్టార్ట్. సో ఫర్ అస్ టు డూ అండ్ ఇంప్లిమెంట్ సంథింగ్ లైక్ దట్, వీ హ్యావ్ అ బిగ్గెస్ట్ టీమ్ who has been expertised in the field of education for over 40 years now. So the visionary behind Kshetra is Sri PVRK Murthy garu. So he has been a physics lecturer and he has been a edupreneur for almost about 30 to 40 years of his career. So tana support toti, so this is something that we were able to achieve anamata. Great. సో క్షేత్రాలో మేము కొత్తగా స్టార్ట్ చేసింది వేరే వాళ్ళతో డిఫరెంట్గా ఏంటి అని అంటే, వీ హ్యావ్ స్టార్టెడ్ అ న్యూ ప్రోగ్రామ్ saying that we have a integrated program. ఆ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి SAIT boards and competitive examinations. So when I'm talking about competitive examinations, IIT mains కానీ అడ్వాన్స్డ్ బిట్స్, అలానే నీట్ యూజీ, ఇలాంటి వాటన్నిటికీ కోచింగ్ ఇచ్చుకుంటూ వాటితో పాటు బోర్డ్స్ కూడా మేము సైమల్టేనియస్గా ట్రీట్ చేసామన్నమాట. సో ఇప్పుడు కొన్ని దగ్గర మనకి ఏమవుతుంది అని అంటే, ఓన్లీ మీరు ఐఐటీకే ప్రిపేర్ అయిపోవాలి, మీరు దీనికే ప్రిపేర్ అయిపోవాలని ఓన్లీ ఆబ్జెక్టివ్ మీద ఆ క్వశ్చనింగ్, ఆ రీజనింగ్, ఆ ఫార్ములా బేస్ చేసేస్తారు. సో తర్వాత ఈ ఎగ్జామినేషన్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి సడన్గా థియరీ చదివేయాలి అని అంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రా బర్డెన్ ఫర్ దెమ్ బికాస్ దే ఆర్ యూస్ టు go in a particular format. So we have integrated both the programs where we were giving coaching as a foundational ga to start off with. Prati topic ki concepts are our foundation. Okay. సో ఆ కాన్సెప్ట్స్నే వాళ్ళకి టీచ్ చేస్తూ కాన్సెప్ట్స్ నుంచి ప్రాబ్లమ్ డెరివేషన్ కానీ వాళ్ళు ఏ థియరిటికల్గా రావాలి అన్న వీ హ్యావ్ క్రియేటెడ్ దట్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ దెమ్. సో వైల్ వీ వర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ JEE ఆర్ NEET, IPE బోర్డ్ ఎగ్జామినేషన్స్ డింట్ లుక్ లైక్ అ బిగ్గర్ టాస్క్ ఫర్ దెమ్. లైక్ ఇప్పుడు మీరు చూస్తే మా ఫస్ట్ అకాడమిక్ ఇయర్లో మా ఎన్రోల్మెంట్ ఈస్ 315 స్టూడెంట్స్. Out of which you can see top 3 positions of about 36 students here. Exactly. Yeah.
they have scored out 99%. ఎస్, ఇక్కడ ఒక్కసారి నేను ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటాను. ఎందుకంటే ఇందాక ఎంపీసీకి సంబంధించి 470కి 468 స్కోర్ చేసిన శ్రీజ కూడా ఇక్కడ ఉన్నారు. దాంతోపాటు ఇంట్రెస్టింగ్గా 470కి 467, అఫ్ కోర్స్ ఒక్క మార్కు తక్కువైనప్పటికీ, ఆ ఒక్క మార్కు తగ్గినప్పటికీ స్టేట్ ర్యాంక్స్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా స్టేట్ ర్యాంకర్ కానీ కన్సిడర్ చేయొచ్చు. బట్ అలాంటి వాళ్ళు 17 మెంబర్స్ ఉన్నారంటే కనుక దట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అట్ ద సేమ్ టైం 466 14 మంది ఉన్నారు, 14 మెంబర్స్. నిజంగా నమ్మగలమా ఇంతటి రిజల్ట్ అలా సాధ్యమైంది అనేది తెలుసుకుందాం. జీకేవి సతీష్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్షేత్ర, జాయిన్ అవుతున్నారు. సతీష్ గారు, సాధారణంగా ఇంటర్మీడియట్ అనగానే మనకి బట్టి పట్టేసి, లేకపోతే ఈ కాన్సెప్ట్ అనేది కాస్త కొంచెం ట్రాక్ తప్పుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంటుంది. ఏంటి క్షేత్రాన్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అనే క్వశ్చన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్స్ ద ఆన్సర్ ఫర్ యూ? వాట్ ద ఆన్సర్, మీరు ఇచ్చిన ఆన్సర్ ఏంటి? హాయ్ ఆల్. హలో అండి. మాకు క్షేత్రాకి మెయిన్ అకాడమిక్ ప్రోగ్రామ్, అలానే ఫ్యాకల్టీ కమిట్మెంట్, అవర్ అకాడమిక్ ప్రోగ్రామ్, స్టూడెంట్స్ హార్డ్ వర్క్, పేరెంట్స్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ క్షేత్రాన్ని వెరీ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ బ్యాచ్లోనే ఎక్కడికో తీసుకెళ్ళింది. బిఫోర్ దట్ టు ఇంట్రడ్యూస్ అవర్ సెల్ఫ్, ఇప్పుడు మా డైరెక్టర్స్ టీంలో శ్రీ పివిఆర్కే మూర్తి గారు, ఇందాక నిషిత చెప్పినట్టు 40 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎడ్యుకేషన్లో. ఆయన మంచి అరేటర్, ఎడ్యుకేషనిస్ట్, కాలమిస్ట్, తర్వాత ఎంతోమంది స్టూడెంట్స్ని మోటివేట్ చేసి గైడ్ చేసి ఇవాళ ఇన్స్టిట్యూట్ని చాలా పెద్ద పొజిషన్ తీసుకెళ్ళడానికి ఇది ఫస్ట్ ఇయర్ బేస్ ఇది. అలానే ఇంకా ప్రామినెంట్ ఎడ్యుకేషనిస్ట్ డాక్టర్ ప్రసాదరావు గారు, అలానే డాక్టర్ పరంజ్యోతి గారు, డాక్టర్ స్వాతి, వీళ్ళందరూ కలిసి ఈ క్షేత్రాన్ని లాంచ్ చేయడం జరిగింది. అలానే అడ్మిన్ డిపార్ట్మెంట్, ఈవెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఓన్లీ ఫ్యాకల్టీయే అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాం అందరం కూడా. సో ఫ్యాకల్టీ బాధలు, స్టూడెంట్కి ఏం కావాలి, పేరెంట్ రిక్వైర్మెంట్ అన్నీ కూడా తెలిసిన వాళ్ళం మాత్రం ఈ క్షేత్రాన్ని ఆపరేట్ చేస్తున్నాం, మానిటర్ చేస్తున్నాం. ఇది మాకు 24/7 365 days మాకు ఇదే డ్యూటీ, ఇదే వర్క్. స్టూడెంట్స్ కోసమే అందరం కూడా, టాప్ టు బాటమ్ అందరం కూడా స్టూడెంట్స్ కోసమే వర్క్ చేసే పరిస్థితి మా అందరిది కూడా. సో ఇదేం చేసిందంటే ఫస్ట్ ఇయర్ ఇంత పెద్ద మంచి రిజల్ట్ వచ్చింది. ఇదేదో స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న మా స్టూడెంట్స్ అందరూ కూడా ఏదో కష్టపడి చేశారంటే కాదు, చాలా ఆడుతూ పాడుతూ హ్యాపీగా చేసుకొచ్చారు. వాళ్ళ హ్యాపీనెస్నే వాళ్ళు మీతో కూడా షేర్ చేసుకుంటారు వాళ్ళు. ఇదంతా కూడా మా ఫ్యాకల్టీ కమిట్మెంట్. వాళ్ళు ఎలా అయినా ఏ పొజిషన్లో అయినా చక్కగా షెడ్యూల్ కంప్లీట్ చేసేవాళ్ళు, అకాడమిక్ ప్రోగ్రామ్ మానిటర్ చేసేవాళ్ళు, వర్క్ చూసుకుంటూ ఉండేవాళ్ళు జాగ్రత్తగా. బట్ లెట్ మీ టేక్ ది సేమ్ క్వశ్చన్, ముఖ్యంగా ఇదే అంశానికి సంబంధించి రావు గారు. ఎందుకంటే ఒక స్టడీకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్ అనగానే ఇటు టీచర్స్కి, ఫ్యాకల్టీకి అదొక ప్రెషర్, స్టూడెంట్స్కి ప్రెషర్, పేరెంట్స్కి ప్రెషర్. ఇంత ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ స్టూడెంట్ని ఒక పొజిషన్లో తీసుకురావడం అనేది ఇట్స్ అ టఫెస్ట్ జాబ్. ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేశారు? రైట్ అండి. యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో మేము అకాడమిక్ ప్రోగ్రామ్ క్షేత్రాలు రన్ చేసే దాంట్లో మేజర్గా ఏంటంటే అసలు ప్రోగ్రామ్ స్ట్రక్చరే డిఫరెంట్గా, మామూలుగా రొటీన్ కాలేజెస్లో ఉన్న ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కాదు మాది. మేమేంటంటే న్యూలీ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా చేంజెస్ వచ్చాయండి. 2020 NEP ఇంప్లిమెంటేషన్ తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ను కూడా నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే బాడీ NTA అయింది. వాళ్ళు సిలబస్ అప్డేషన్ చేశారు, ఎగ్జామినేషన్ సిస్టమ్ని అప్డేట్ చేశారు. ఈ అప్డేషన్స్ అన్నీ కూడా మేము గ్రౌండ్ లెవెల్లో స్టూడెంట్ దగ్గరికి తీసుకెళ్ళాం. సో అంటే రోట్ లర్నింగ్ ఏదో ట్రెడిషనల్గా ఇంతకుముందు ఏదో సిస్టంలో ఉన్నట్టుగా, అంటే 2020కి బిఫోర్ ఉన్న సిస్టమ్, పాత సిస్టంలో ఏదో బట్టి కొట్టి పిల్లలతో చదివించడము ఇది లేదండి మాకు దగ్గర. సో మా సిస్టంలో ఏంటంటే ఫస్ట్ షెడ్యూలింగ్, మైక్రో లెవెల్ షెడ్యూల్, డే వైజ్ షెడ్యూల్. ఒక్కసారి నేను ఇక్కడ దగ్గర ఈ పాయింట్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దాదాపు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అనగానే ఒక స్కెడ్యూల్ మనకు కనిపిస్తుంది. వారానికి ఒక టెస్టో, లేకపోతే వారానికి 2 టెస్టులు, మళ్ళీ నెలకో టెస్టు, 6 నెలకో టెస్టు, తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్కి ముందో టెస్టు. ఇన్ని టెస్టులతోని వాళ్ళకి నిజంగా అదొక పెద్ద టెస్ట్ అని చెప్పుకోవాలి. దీన్ని ఏమైనా ఓవర్కమ్ చేసే ప్రయత్నం చేస్తారా? అయితే ఈ స్కెడ్యూల్ మీరు కూడా ఫాలో చేశారా? లేదు, మేము అందుకోసం చెప్తున్నాం సార్. ఈ సక్సెస్కు కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలందరికీ మంచి రిజల్ట్ తెచ్చిన అందరికి కూడా కంగ్రాచులేషన్స్, ఫ్యాకల్టీకి కంగ్రాచులేషన్స్, ఈవెన్ పేరెంట్స్ హు ఆర్ సపోర్టెడ్ క్షేత్ర. ఎందుకంటే వాళ్ళు
ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ కొత్త ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ చేశారు. వాళ్ళకు మేము కమిటెడ్గా వర్క్ చేసాం. సార్ చెప్పినట్టుగా గ్రౌండ్ లెవెల్లో ఆల్ ద టైం మాకు ఎడ్యుకేషన్ గురించి మాకు ప్యాషన్ ఇది. ఎందుకంటే స్టూడెంట్తో ఇంటరాక్షనే మాకు ఇష్టం. సో ఫ్రమ్ ద బిగినింగ్ మీరు అడిగిన క్వశ్చన్లో మైక్రో షెడ్యూల్ ఆల్మోస్ట్ మిగతా కాలేజెస్ కూడా పాటిస్తుండొచ్చు, బట్ మా షెడ్యూలింగ్ చాలా డిఫరెంట్. డైరెక్టర్ మేడం గారు చెప్పినట్టుగా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో కూడా ఫస్ట్ షెడ్యూలింగ్ అంతా కూడా కాన్సెప్చువల్ లెర్నింగ్ ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి ఏంటంటే కాన్సెప్ట్ రీడింగ్, టెక్స్ట్ బుక్ రీడింగ్, వీటి మీద హైలైట్ చేస్తాం. సో స్టూడెంట్కు క్వశ్చన్ ఆన్సర్స్ ఏదో ఒక గైడ్ బుక్ లేదా మోడల్ పేపర్సు, ఆ మోడల్ పేపర్లో సెలెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి చదువుకోండి, వీటిలో వచ్చేస్తాయి, మిగతా చాయిస్ వదలండి, ఈ సిస్టమ్ లేదండి. సో మా షెడ్యూలింగ్లోనే మేమేం చేస్తామంటే కాన్సెప్ట్ తరోగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా టీచింగ్ స్టాఫ్, వాటిని మానిటర్ చేస్తాం మేము సెంట్రల్ ఆఫీస్ నుండి. ప్రోగ్రామ్ షీటు అన్ని బ్రాంచెస్కి వెళ్తుంది. మా ఆల్మోస్ట్ ఇప్పుడు 12 సెంటర్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఈ 12 సెంటర్స్లో కామన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ను ప్రాపర్గా మానిటర్ చేస్తాం. ప్లస్ ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవుతున్న ఫ్యాకల్టీ అందరికి కూడా పర్ఫెక్ట్ గైడెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి టీచింగ్ మెథడాలు ఎలా ఉండాలి, స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్, మామూలుగా ఏదో టెక్స్ట్ బుక్ రీడింగు ఇలా కాదు. ఆ షెడ్యూలింగ్లో కూడా వీ విల్ ఎంకరేజ్ ద స్టూడెంట్స్ టు రీడ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. ఓకే. ఎందుకంటే బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ జేఈ మెయిన్స్ కానీ, ఈవెన్ బిట్సాట్ కానీ, ఎంసెట్ ఎగ్జామ్స్ కానీ, ఈవెన్ నీట్ ఎగ్జామ్ కానీ, వీటన్నిటికి కూడా ఆల్మోస్ట్ సిలబస్ అప్డేట్ అయింది. సో వాటిలో ఏంటంటే ఎక్కువగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది మేము పిల్లలకు మొదటి నుంచి అలవాటు చేస్తాం. రైట్. కంటిన్యూ చేసే ముందు స్టూడెంట్స్కి సంబంధించి రియాక్షన్ తీసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ శ్రీజ. 468 స్కోర్ చేసింది 470 కంటే కనుక హార్డ్లీ ఇంకొక 2 మార్కులే లేవనుకుంటా. ఫస్ట్ అది అడుగుతా, 2 మార్కులు పోయించే బాధపడ్డావా? ఐ కెన్ సీ ద స్మైల్, సాధించావని చెప్పి. సో ఏమనిపించింది 468 స్కోర్ చూడగానే? హ్యాపీ సార్. సో ఎట్లా కష్టపడ్డారు? క్షేత్ర నుంచి ఎటువంటి సపోర్ట్ వచ్చింది మీకు? First of all, I want to thank the college management and the SLs who had supported us very lot. వాళ్ళు టీచ్ చేయడం అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము ఆ కాన్సెప్ట్ని చదువుకోవడం, మేము నార్మల్గా ఎలాంటి గైడ్స్ రిఫర్ చేయకుండా ఓన్లీ వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్ని రిఫర్ చేయడం అండ్ ఆల్సో టెక్స్ట్ బుక్స్ని చదువుకోవడం అలా చేసేవాళ్ళం. ఎప్పుడు డౌట్స్ ఉన్నా కానీ ఎస్ఎల్స్ ఎప్పుడూ క్లారిఫై చేసేవాళ్ళు. అది ఇది డౌట్ అని ఏం కాదు, బట్ ఏ డౌట్ అయినా కానీ ఎలాంటి డౌట్ అయినా కానీ క్లారిఫై చేసేవాళ్ళు. అండ్ ఆల్సో జేఎల్స్ కూడా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు మాకు చాలా గైడెన్స్ ఇచ్చేవారు, ఇలా రాయాలి అనేసి. అండ్ ఫస్ట్ ఇక్కడ వచ్చింది ఏంటంటే మేము టు క్రాక్ ద మెయిన్స్ రావాలి, ఐఐటి రావాలి అనేసి వచ్చినాం. మేము నార్మల్గా పర్టికులర్గా ఐపీఈ కోసం ఏం చదువుకోలేదు. మెయిన్స్కి సార్ వాళ్ళు చెప్పిన క్లాస్ నోట్స్ మెయిన్స్కి చదివినందుకు అంటే మెయిన్స్కి చెప్పిన క్లాస్ నోట్స్ చదువుకొని నార్మల్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయడం వల్లే మాకు ఇట్లా మార్క్స్ వచ్చినాయి. రైట్. అంటే దాదాపు ఒక 2 మార్క్స్ ఏ సబ్జెక్ట్స్ అవి? ఇంగ్లీష్ 1 మార్క్ అండ్ సాంస్క్రిట్ 1 మార్క్. గ్రేట్. హౌ ఇట్ కెన్ బి పాసిబుల్ సార్? ఎందుకంటే ఇక్కడ మళ్ళీ నేను రావు గారి దగ్గరికి వస్తున్నాను. రావు గారు, ఎందుకంటే పరీక్షలు అన్నప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటారు, కింద పడుతూ ఉంటారు, పైకి లేస్తూ ఉంటారు. పడిన సందర్భంలో టీచర్ కన్ఫర్మ్గా కావాలి, లేచినప్పుడు ఓకే. సో ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు? ఎందుకంటే ఒక మాటలో చెప్పాలంటే స్టూడెంట్ పడిపోతున్నాడు అన్నప్పుడు వీడు ఇంతే అనే కొంతమంది వదిలేసే సందర్భాలు చూస్తూ ఉంటాం. కానీ అలాంటి స్టూడెంట్స్ విషయంలో ఎలాంటి కేర్ మీరు తీసుకుంటారు? సో ద బ్యూటీ ఆఫ్ క్షేత్ర ప్రోగ్రామ్ ఏంటంటే సార్, షెడ్యూలింగ్ ఒకటి మీకు చెప్పినట్టుగా ప్రాపర్గా ఉంటుంది. రెండవది ఏంటంటే ఎగ్జామినేషన్ సిస్టము స్టూడెంట్ బర్డెన్గా ఉండదు, స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఫ్రీక్వెంట్ ఎగ్జామ్స్ రిపీటెడ్గా ఎవ్రీ వీక్ 2 ఎగ్జామ్స్ పెట్టి ఆ స్టూడెంట్ను టైం ఇవ్వకుండా, వాళ్ళ ప్రిపరేషన్కు ప్రాపర్ టైం లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉండదు ఎగ్జామినేషన్ సిస్టమ్. సో మా ఎగ్జామినేషన్ సిస్టంలో ఏంటంటే స్టూడెంట్ కంప్లీట్గా ప్లెజర్గా ఇన్వాల్వ్ అవుతాడు. 100% దాన్ని ఎస్ ఐ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే అన్న ఫీలింగ్లో వస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు అమ్మాయికి ఇంగ్లీష్లో 99, సంస్కృత్లో 99, మ్యాథ్స్ 75కి 75, 75కి 75, నెక్స్ట్
మిగిలిన అన్ని ఫుల్ మార్క్స్. సో ఇది ఏంటంటే ఈవెన్ అంటే మేము లాంగ్వేజెస్ను కూడా ఎక్కడ నెగ్లెక్ట్ చేసింది లేదండి. అంటే యూజువల్గా ఏదో మంత్లో ఇయర్లో లాస్ట్ 1 month ఇంగ్లీషు సంస్కృత్ చెప్పించే ట్రెండ్ ఉంది బయట. మా దగ్గర సిస్టమ్ లేదు. ఎందుకంటే దే షుడ్ హ్యావ్ ప్రాపర్ ఈవెన్ కమ్యూనికేషన్స్ వచ్చేవి అక్కడి నుంచి కాబట్టి భాషా భేదం లేకుండా ఎక్కడైనా జీవించాలి కాబట్టి అంతే. కాబట్టి ఆ ప్రాపర్ కోచింగ్ ఉంది. ప్లస్ వీళ్ళు ఆప్షనల్స్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరు పిల్లలు కూడా ఆల్మోస్ట్ ఆప్షనల్స్లో ఫుల్ మార్క్స్ అండి. వీళ్ళకి ఏమైనా తగ్గినా ఆ 68 వాళ్ళకి 2 marks తగ్గినా, 67 వాళ్ళకి 3 marks తగ్గినా, 66 వాళ్ళకి 4 marks తగ్గినా దట్ ఈస్ ఓన్లీ ఇన్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ సంస్కృత్లోనే. దట్ టు వేరియేషన్ ఇన్ కరెక్షన్స్. బట్ ఆప్షనల్స్లో 100% ఫుల్ మార్క్స్ వచ్చాయి. దానికి కారణం ఏంటంటే దే ట్రైన్ టు రీడ్ ద టెక్స్ట్ బుక్ థరోలీ. గ్రేట్. క్వశ్చన్ ఆన్సర్స్ కాదు, టెక్స్ట్ బుక్ రీడింగ్ అలవాటు ఉంది. వీళ్ళందరికీ టెక్స్ట్ బుక్ రీడింగ్ థరోగా అలవాటు ఉంది. రైట్. అది దానివల్ల సక్సెస్ వచ్చిందండి. కంటిన్యూ చేద్దాం రావు గారు. మాధురి దగ్గరికి వెళ్దాం. మాధురి ఎక్కడ? మాధురి ఇక్కడే ఉన్నారా? రైట్. మాధురి, సో యూ స్కోర్డ్ 467 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సార్ ఎలా అనిపించింది ఆ స్కోర్ చూడగానే? హ్యాపీ సార్. సో ఎంత కష్టపడ్డారు? ఎటువంటి స్కెడ్యూల్ వచ్చింది? కాలేజ్ అనగానే అరే పట్టించేస్తారని ఒక కాన్సెప్ట్ మీరు వినుంటారు. సో వన్స్ క్షేత్రాలోకి వెళ్ళిన తర్వాత హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉండింది? సార్ మేము ఎప్పుడు కూడా సపరేట్గా ఎగ్జామ్కి చదువుతున్నాం అన్నట్టు చదవం. ఎప్పుడు మేము ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటున్నాం అని చదువుతాం. వా, వి షుడ్ క్లాప్ ఫర్ దిస్. సో కాన్సెప్ట్ చదివినప్పుడు ఎగ్జామ్ ఉంది అంటే నాకు ఆ కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది, నేను ఎంతవరకు ఆ కాన్సెప్ట్ని అప్లై చేయగలుగుతున్నా. ఎగ్జామ్ అంటే ఎప్పుడు మేము భయపడం, ఎందుకంటే ఎగ్జామ్ అంటే ఎగ్జైటింగ్ ఉంటుంది. ఫస్ట్ నాకు వచ్చిన కాన్సెప్ట్ని నేను ఎట్లా అప్లై చేస్తున్నా, ఆ ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతున్నా అంటే కాన్సెప్ట్ మాకు మంచిగా అర్థమైంది. వీక్లీ ఎగ్జామ్స్ అప్పుడు కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్లాస్లో ఇంటరాక్షన్ జరుగుతుంటుంది. ఎస్ఎల్స్ ఆ క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేయాలి, అందులో ఏ కాన్సెప్ట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని మాకు చెప్తుంటారు. అప్పుడు నాకు ఏ టాపిక్స్లో నేను వీక్ ఉన్నా, ఏ టాపిక్స్లో క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయలేకపోతున్నా అని నేను ఐడెంటిఫై చేసుకుంటా. ఆ తర్వాత నాకు ఆ టాపిక్ చదువుకోవడానికి టైం ఉంటుంది. దానికి సంబంధించిన డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే ఎస్ఎస్ వెంటనే క్లారిఫై చేస్తారు. నెక్స్ట్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది, నో స్ట్రెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ షెడ్యూల్ మాకు తెలిసి ఉంటుంది కాబట్టి రేపు ఒక టాపిక్ చెప్తున్నారు అంటే కొత్త విషయం నేర్చుకుంటున్నాం కదా. సో కొత్త విషయం ముందే ఎన్సీఆర్టీస్, తెలుగు అకాడమీ బుక్స్ ఆ టాపిక్ని మేము చదువుకుంటాం. నెక్స్ట్ నాట్ ఓన్లీ ఐపీఈ, ఓన్లీ ఐపీఈ కోసం మనం ఎప్పుడు ప్రిపేర్ కావాలి. బిగినింగ్ నుంచి కూడా కాన్సెప్ట్ లెర్నింగ్, బిగినింగ్ నుంచి కూడా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదువుతూ వచ్చినాం. ఇప్పుడు ఐపీఈలో వచ్చినట్టు ఇంకా బెటర్గా రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి స్కోర్ చేస్తాం. మా ప్రిన్సిపల్ కూడా మాతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ మూర్తి సార్ మాతో ఎప్పుడు కాంటాక్ట్లో ఉంటుంటారు, మంచి గైడెన్స్ ఇస్తుంటారు. సో వీళ్ళందరి సపోర్ట్ తోటి మా హార్డ్ వర్క్ అని అనొద్దు, మేము ఎంజాయ్ చేస్తూ చదివినాం. దానివల్ల ఐ కెన్ సీ ద స్మైల్ ఇన్ యువర్ టీమ్. నిషిత గారు ఏదో సక్సెస్ టూర్కి వచ్చినట్టున్నారు. I don't have to speak a lot. వాళ్ళలోనే మీకు తెలిసిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. గోయింగ్ టు జయరామ్. జయరామ్, ఏ హాయ్ జయరామ్. ఐపీఎల్ చూస్తున్నావా? స్కోర్స్ చెప్తా. సో స్టూడెంట్స్కి గ్రేట్. సో ఐపీఎల్, ఐపీఈ రెండు దాదాపు ఒకటే స్కెడ్యూల్కి సంబంధించి అంటే ఎలా బ్యాలెన్స్ చేయగలిగావు? కాలేజ్ నుంచి ఎటువంటి సపోర్ట్ వచ్చింది? అందరు బాగానే సపోర్ట్ చేశారు, ఫ్రీగా చదువుతుండే, ఫ్రెండ్స్ వాళ్ళతో డిస్కస్ చేసుకుంటున్నా. ఐపీఈ కూడా ఐపీఎల్ కూడానా? యా, కంటిన్యూ చేయరామ్. అన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత ఏదైనా డౌట్ ఉంటే ఎస్ఎల్స్కి అడుగుతుండే, వాళ్ళు క్లారిఫై చేస్తుండే. సార్ వాళ్ళు కూడా మంచి ఫ్రీగా ఉంటుండే, అన్ని విషయాల్లో ఫ్రీగా వదిలేస్తుండే. ఇంకా ఇది ప్రెజర్ ఇట్లా చదువుమని ఎప్పుడు ప్రెజర్ పెట్టకపోతుండే. ఎప్పుడైనా అనిపించిందా ఎస్ ఈ కాన్సెప్ట్ విషయంలో కొంచెం డౌట్ఫుల్గా అడిగితే బాగుంది అనుకున్నప్పుడు సపోర్ట్ ఫ్రమ్ ద టీమ్ అంటే మీ కాలేజ్ నుంచి? సో అటువంటిది ఏం లేదు అంటే ఎక్కడ ఇష్యూస్ లేకుండా యూ వెంట్ అని అలా ముందుకు వెళ్ళిపోయారు అయితే. గ్రేట్. రాహుల్. హాయ్ రాహుల్. హాయ్ సార్. ఏంటో క్వశ్చన్ మార్క్? టెన్సా? కూల్, అంతే కదా రాహుల్? అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అనగానే ప్రెషర్ ఉంటుంది కదా, ఎప్పుడైనా అది ఫీల్ అయ్యావా కాలేజ్లో ఉన్నప్పుడు? కానీ లేదు సార్, ప్రెషర్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండదు సార్. ఇప్పుడు మాత్రం కనిపిస్తుంది చిల్, నార్మల్, అది ఎగ్జామ్ నార్మల్, అంతేనా? ఎట్లా ప్రిపేర్ చేస్తారు? కాలేజ్ ఎట్లా ప్రిపేర్ చేస్తుంది? పేరెంట్స్ నుంచి ఎట్లా? ఎందుకంటే పేరెంట్స్ అనగానే రావు గారు, ఎస్ రాహుల్ నేను కంటిన్యూ చేస్తాం ముందు ఒక్కసారి, ఎందుకంటే పేరెంట్స్ నుంచి
ఎగ్జామ్ అనేది ఒక ప్రెషర్ వస్తూ ఉంటుంది. స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది, పిల్లల మీద ఉంటుంది. ఎట్లా పిల్లల దగ్గరికి వరకు ఆ ప్రెషర్ వెళ్ళకుండా మీరు ఎలా మేనేజ్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే సార్, జనరల్గా పేరెంట్స్లో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళు జాయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా మా అమ్మాయి లేదా అబ్బాయి జేఈ మెయిన్స్ టార్గెట్ ఉండాలి, లేదా జేఈ అడ్వాన్స్ టార్గెట్ అని వాళ్ళకు టార్గెట్స్ తోటి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మేము ఎప్పుడు కూడా పేరెంట్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళం. ఎస్, యూ షుడ్ ఎక్స్పెక్టేషన్ ఉండడం తప్పులేదు. బట్ మీరు స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయినప్పుడు, మీరు స్టూడెంట్తో మాట్లాడేటప్పుడు, లేదా స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు అనేది మేము పేరెంట్కి కౌన్సిల్ చేసేవాళ్ళం. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్కు మేము తరోగా ఆ యొక్క మానిటరింగ్ అనేది ఉండేది. మెంటర్ కౌన్సిలింగ్ వాళ్ళకి రెగ్యులర్గా, ఎస్ మీకు తగ్గినాయి మార్కులు, ఇబ్బంది ఏం లేదు, ఎక్కడ తగ్గాయి చూడండి, ఏ కాన్సెప్ట్ తగ్గాయి చూడండి, దాన్ని రెమీడియల్, ఎస్ విల్ గో విత్ దిస్ అని వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కొంత టైం కేటాయించేవాళ్ళం. ఆ గ్రూప్ డిస్కషన్ కానీ, ఆ రెమీడియల్ టీచింగ్ కానీ, దానివల్ల ఏంటంటే ఆ స్టూడెంట్కు ఎప్పుడు ఫీల్ అయ్యేవాళ్ళుగా తక్కువ మార్కులు వచ్చినా మాకు మార్కులు తగ్గిపోయాయని ప్రెషర్ లేదు. సో మనకి ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్ మా దగ్గర చేరిన ప్రతి స్టూడెంట్, క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. మేము గ్రూపులు సపరేట్ చేయడము, బ్యాచ్లు సపరేట్ చేయడము, ఒక లార్జ్ 80 స్టూడెంట్స్ పెట్టుకొని క్లాసులు చెప్పడము, ఇది అంటే ఒక గ్రూప్ వాళ్ళు ర్యాంకర్స్ బ్యాచ్, ఆ ప్రెషర్ లేదండి. అటువంటి ప్రెషర్ లేదు. 100% ప్రతి స్టూడెంట్ ఇంపార్టెంట్ మాకు, ఏ రిజల్ట్ అని ఇవ్వని. గ్రేట్. ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్, ఎవ్రీ పేరెంట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే పేరెంట్ మా మీద నమ్మకం మీద పెట్టారు కాబట్టి 100% స్టూడెంట్ మేము దాని సైడ్ డ్రైవ్ చేస్తాం. రైట్. రాహుల్, ఎలా అనిపించింది? ఎందుకంటే కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత, ఫస్ట్ ఎగ్జామ్ ఫేస్ చేసిన తర్వాత, ఐపీ ఎగ్జామ్ ఫేస్ చేసినంత వరకు జర్నీ ఎలా ఉండింది? చాలా బాగుంది సార్. నేను ఎప్పుడైనా ఐపీకి అని సపరేట్గా ఏం ప్రిపేర్ కాలేదు సార్. బిగినింగ్ నుంచి ఫస్ట్ డే నుంచి కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండే సార్. ఎస్ఎల్స్ ఎప్పుడైనా ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసేది సార్. డే 1 నుంచి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసినాం సార్. ఎస్ఎల్స్ కూడా బాగా సపోర్ట్ చేసారు సార్. ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది సార్. ఇంటరాక్ట్ అవుతారు సార్, కమ్యూనికేట్ అవుతారు అన్నమాట. సో ఎగ్జామ్స్ని ఫేస్ చేస్తున్నప్పుడు ఎస్ ఇది క్షేత్ర, ఇక్కడ బాగా అనిపించింది అని ఎప్పుడైనా అనిపించింది అటువంటి సిచ్యువేషన్? ఎస్, ఎందుకంటే సపోర్ట్ అనేది మనకి కాలేజ్ నుంచి చాలా గట్టిగా కావాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టంలో. సో ఎప్పుడు అనిపించింది క్షేత్రకి సంబంధించి? సార్ ఏ కాలేజ్ అయినా ఎస్ఎల్స్ అనేది తక్కువ ఇంటరాక్ట్ అవుతారు సార్, కానీ క్షేత్ర కాలేజ్లో ఎస్ఎల్స్ అనేది మనతోటి కమ్యూనికేట్ అవుతూ ఇంటరాక్ట్ అవుతూ ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు సార్. అప్పుడు అనిపించింది సార్ క్షేత్ర కాలేజ్ ఇస్ బెస్ట్ కాలేజ్ అని. వా, గ్రేట్. రైట్. నెక్స్ట్ మణికంఠ, స్మైలింగ్ గాయ్. సో ఎట్లా ఉంటుంది క్షేత్రాలో నువ్వు జాయిన్ అయ్యావు, చదివావు, ఎట్లా అనిపించింది? ఐపీకి సంబంధించి క్రాక్ చేసావు, ఐ మీన్ ఒక గుడ్ స్కోర్ని క్రాక్ చేసావు అనిపించినప్పుడు ఏమనిపించింది? ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. అంటే ఈ కాలేజ్లో జాయిన్ అయినా అంటే నాకు ఒక సంతోషం ఉంది సార్ జాయిన్ అయినందుకు. సో ముఖ్యంగా అంటే లెక్చరర్స్ నుంచి సపోర్ట్ కావచ్చు, టీం నుంచి సపోర్ట్ కావచ్చు, ఒక కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది కాలేజ్ అనగానే. నీ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటారు, ఆ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఏమైనా అనిపించిందా కాలేజ్లో ఎప్పుడైనా? అసలు ప్రెషర్ ఉండదు కాలేజ్లో. వేరే కాలేజ్లో ప్రెషర్ ఉంటుంది, అంటే ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతుంటాం కదా వేరే కాలేజ్, వాళ్ళ కాలేజ్లో ప్రెషర్ పెడతారు అని అంటారు, కానీ మా కాలేజ్లో మాత్రం ప్రెషర్ అనేది ఉండదు. ఫ్రీ అంటే ఫ్రెండ్లీగా, సార్స్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు మాతోటి, ప్రతి ఒక్క విషయంలో ఇంటరాక్ట్ అవుతారు, ప్రతి ఒక్క కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మాకు ప్రెషర్ అనేది ఏమి ఉండదు. బర్త్డేని ఎప్పుడు ఫీల్ కాలేదు పరంగా, కాలేజ్లో వచ్చినప్పటి నుంచి బర్త్డేని అయితే ఫీల్ కాలేదు పరంగా. గ్రేట్. రావు గారు, వీళ్ళకి ప్రెషర్ లేదు, బర్డెన్ లేదు, మీకేమో పేరెంట్స్ నుంచి, తర్వాత అఫ్కోర్స్ మీ ప్రెషర్ మీకు ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం సర్వసాధారణ విషయం అనుకుంటాను, కానీ అస్సలు సాధారణ విషయం కాదు. ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎందుకంటే మీ వరకు ప్రెషర్ మీరు భరించాలి, వీళ్ళకి మాత్రం పీస్ఫుల్ ప్రశాంత వాతావరణం ఉండాలి. ఏం చేశారు? సో యాక్చువల్గా ఏంటంటే సార్, మెయిన్గా ఈరోజు విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఇది చాలా ఎక్స్ట్రాడినరీ సక్సెస్ మాది. యాక్చువల్గా మేము ఐపీ మార్క్స్ కోసము, ఈ రిజల్ట్ కోసం మేము వర్క్ చేయలే. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? దాని నుంచి అడుగుదాం అనుకుంటూ నేను వీళ్ళని నవ్వులు చూస్తున్నప్పుడు అసలు నాకు మాటలు రాలేదన్నమాట. లైక్ దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ కాన్ఫిడెంట్. సో యాక్చువల్గా ఏంటంటే సార్, మా టార్గెట్ యూజువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్సే, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, బిట్సాట్ ఫర్ ఎంపీసీ స్టూడెంట్స్, నీట్ ఎగ్జామ్. ఇక్కడ ఈవెన్ బైపీసీలు కూడా 436 స్టూడెంట్ ఉన్నారు ఇప్పుడు మీద ఇక్కడ కూర్చున్న దాంట్లో. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్సే మా యొక్క టార్గెట్. కాకపోతే ఏంటంటే
ఈ ఈ ఈ ఐపీ రిజల్ట్ ఇంత బాగా రావడానికి కారణం ఏంటంటే మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మా యొక్క టీచింగ్ మెథడాలజీ డిఫరెంట్. ఓకే, మేమేంటంటే క్వశ్చన్ ఆన్సర్స్ లేదా ఫార్ములా బేస్డ్ టీచింగ్ లేదు, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ దెన్ అప్లికేషన్ బేస్డ్ టీచింగ్. ఇది కొత్త, ఇది క్షేత్రాలో ఇది ఒక డిఫరెంట్ మెథడ్. పేరెంట్స్తో ఎలా ఉండేదండి? ఎందుకంటే పేరెంట్స్ నుంచి, ఎందుకంటే మీరంతా ప్రిపేర్ చేస్తున్నా పేరెంట్స్ నుంచి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ లేదా వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటూ ఉంటాయి, సహజం. లేదు, వాళ్ళతో ఎలా ఉండేది? మాకేంటంటే పేరెంట్స్ నుంచి ఉన్న మొత్తం మందిలో కూడా కొద్దిమంది మాత్రమే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఎక్కువ ప్రెషర్ పిల్లల్ని క్రియేట్ చేయడం కోసం ప్రయత్నించేవాళ్ళు, కానీ చాలామంది పేరెంట్స్ దే అండర్స్టాండ్. ఓకే, వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే సార్ స్కెడ్యూల్స్ ప్రిపేర్ చేసుకున్నారు మీరు, వాళ్ళు చూసేవాళ్ళు ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అందరికి కూడా చైర్మన్ సార్, ఈ క్షేత్ర గ్రూప్ చైర్మన్ పివిఆర్కే మూర్తి గారి మీద పూర్తి నమ్మకం. ఎందుకంటే ఈ తెలుగు స్టేట్స్లలో ఈజ్ నోన్ ఫర్ దిస్ ట్రైనింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్, మోటివేటింగ్, ఇవన్నిటికీ. సో పేరెంట్స్కి ఆ నమ్మకం ఉంది. ప్లస్ సార్ కూడా పాత మెథడ్లో మన యొక్క సిస్టమ్ రన్ చేయొద్దు, వీ నీడ్ టు అప్డేట్, కొత్త పుంతలో మనం వెళ్ళాలి, స్టూడెంట్కు పర్ఫెక్ట్గా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాపర్గా వెళ్ళాలి, వాళ్ళకి యొక్క లెర్నింగ్ సిస్టమ్ ప్రాపర్గా వెళ్ళాలి. ఈ ట్రెండ్ తోటి మేము ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ విత్ కాన్సెప్చువల్ లెర్నింగ్ ఫాలోడ్ బై అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్, గ్రేట్, ఇది పెట్టడం వల్ల ఈరోజు మాకు ఆ సక్సెస్ అయింది. ఈ రిజల్ట్ ఎందుకోసం అంటే కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్లోనే వీళ్ళందరూ నేర్చుకున్నారు. వీళ్ళెవరు కూడా ఐపీకి మోడల్ పేపర్లు ప్రిపేర్ అయిన వాళ్ళు కాదు, క్వశ్చన్ ఆన్సర్లు లాంగ్ ఆన్సర్లు షార్ట్ ఆన్సర్స్ అని ప్రిపేర్ అయిన వాళ్ళు కాదు. వీళ్ళంతా ఒక 4-5 years ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని దాన్ని ప్రిపేర్ అయితే ఎవరు లేరు, ట్రాక్ చేయొచ్చు అనేది. ఇప్పుడు మీరు నిజంగా కూడా వీళ్ళ బుక్స్లలో చూస్తే కూడా ఏవి స్టడీ మెటీరియల్స్ అని ఏమి ఉండవు. వీళ్ళ దగ్గర ఉన్నాయి టెక్స్ట్ బుక్సే, టెక్స్ట్ బుక్స్, ఆబ్జెక్ట్ మెటీరియల్, టీచింగ్ నోట్స్, అంతే. కానీ ఎంత ఉన్నా సరే ఎక్కడో దగ్గర స్ట్రెస్కి లోన్ అవుతారు ఎగ్జామ్ అనగానే. సో ఆ స్ట్రెస్ బర్స్టర్ అంటే మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఎటువంటి కార్యక్రమం ఉండేది ఆ స్ట్రెస్ని వాళ్ళు తట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే దాన్ని ఓవర్కమ్ చేయడానికి కావచ్చు? ఏంటంటే సార్, ఇప్పుడు యాక్చువల్గా సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో జరుగుతుంది ఏంటంటే స్టూడెంట్ మీద బర్డెన్ ఎక్కువ, లోడ్ ఎక్కువ చేయడం, అన్నెసరీ లోడ్. అది మేమేం చేసేవాళ్ళమంటే మా యొక్క ప్రోగ్రామ్ షీట్లు అలా ఎలా మానిటర్ చేసేవాళ్ళమంటే జూన్లో సెషన్ స్టార్ట్ అయితే సెప్టెంబర్కు వాళ్ళ ఫస్ట్ ఇయర్ సెషన్ క్లోజ్ చేసేవాళ్ళం. ప్రాపర్గా ప్లాన్గా వెళ్ళేది. సో దే హ్యావ్ ఎ సఫిషియంట్ టైమ్ ఫర్ ద రివిజన్, థరో రివిజన్ జరిగేది. సో వాళ్ళు డిసెంబర్, జనవరి వచ్చేసరికి దే ఆర్ వెరీ పర్ఫెక్ట్ విత్ ద కంటెంట్ మీద, ఆబ్జెక్ట్ మీద వాళ్ళకు ఒక కంప్లీట్ గ్రిప్ వచ్చేది. దాని తర్వాత ఇంకా వాళ్ళను మనం ప్రెజర్ అని ఫీల్ కానీ, ఇంకో ఎగ్జామ్ ఏది రాయకుండా ఉండడానికి కానీ, స్కిప్ చేయడం కానీ ఉండేది కాదు. ఏ ఎగ్జామ్ పెట్టినా వాళ్ళు ఆటోమేటిక్గా రాసేసేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టుగా మేమేం నేర్చుకున్నామో అది మేము ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళం తప్ప దానికోసం ఎగ్జామ్ ఉంది కదా అని భయపడే స్టేజ్ రాదు వాళ్ళకు. ఇది మా యొక్క మెథడాలజీ, ఇది బ్యూటీ ఆఫ్ క్షేత్ర. ఎట్ ద సేమ్ టైం మోటివేషన్కి సంబంధించి, ఎందుకంటే మీరు ఎంత చెప్పినా, ఎంత చదివించినా, ఎంత సబ్జెక్ట్ని వాళ్ళకి ఇంజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా, అంటే ఎందుకు నేను ఇంజెక్ట్ అనే పదం వాడానంటే ఇక్కడ వాళ్ళకి నేర్పించాలని మీకు తాపత్రయం ఉంటుంది, ఆత్రం ఉంటుంది, లేకపోతే ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడో దగ్గర వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఉంటారు. ఎట్లా మోటివేషన్ ఎట్లా చేసేవాళ్ళు అంటే ఇప్పుడు ఈ సిస్టంలో ఏమవుతుందంటే సార్, మాకు లెక్చరర్స్ టీచింగ్ ప్రజెంటేషన్ ప్రాపర్గా తీసుకెళ్తారు, ఎగ్జామినేషన్ సిస్టమ్ ప్రాపర్గా వెళ్ళిపోతుంది. స్టూడెంట్లో మీరు అన్నట్టుగా కొద్దిమంది స్టూడెంట్స్లో ఆ యొక్క ఏదో ఒక మూమెంట్లో తెలియకుండా క్రియేట్ అవుతుంది. దాన్ని అడ్రస్ చేయడం కోసము మా దగ్గర ఏంటంటే ఈవెన్ ప్రతి క్యాంపస్లో సెంటర్ హెడ్స్ కానీ, ఈవెన్ చైర్మన్ సార్ కానీ, నేను కానీ విజిట్ చేసి ఆ స్టూడెంట్స్ తోటి 1-to-1 ఇంటరాక్షన్ ఉండేది. అంటే మేము ఆ స్టూడెంట్ ఒక్కరిని పిలుచుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ ఏంటి, అసలు ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నారా, చదువులో ఇబ్బంది పడుతున్నారా, లేదా ఇంకేమైనా వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇది ఈ డిస్కషన్ జరిగేది. సో స్టూడెంట్ ఏంటంటే ఓపెన్గా మా దగ్గర అయ్యేవాడు, వాళ్ళని మేము అడ్రస్ చేసేవాళ్ళం. ఓకే, సో దానివల్ల ఫ్రీ అయిపోయేవాళ్ళు, ఇంకా దాని డిస్కషన్ ఉండేది కాదు. ప్లస్ ఈ డిస్పారిటీ, సెపరేషన్స్ ఇవి ఉండేవి కావు కదా క్యాంపస్లో. మొత్తం అందరికీ కామన్ ట్రీట్మెంటు, కామన్ ప్రోగ్రాము,
ఈ బ్యాచ్ సిస్టము, బ్యాచ్ షఫ్లింగ్ సిస్టమ్ ఇవి ఏవి లేవు కాబట్టి స్టూడెంట్ ఎప్పుడు దాని మీద ఇబ్బంది పడేవాడు కాదు. సో కాబట్టి ఆ యొక్క కౌన్సిలింగ్ సెషన్స్ కూడా మా దగ్గర జరుగుతాయి. కంటిన్యూస్ కౌన్సిలింగ్ సెషన్స్, మానిటరింగ్ సెషన్స్ ఇవి జరుగుతాయి కాబట్టి స్టూడెంట్ కూడా కంఫర్టబుల్ ఫీల్ అవుతాడు. రావు గారు, ఈ మధ్య మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, పుస్తకాలతో పోటీ పడతారు తప్ప పక్కవాడితో మాట్లాడితే ఇంకా కమ్యూనికేషన్ సిస్టంలో కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఇంకా వాళ్ళకి సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. సో అటువంటి ప్రోగ్రామ్ కూడా మీ దగ్గర ఉంది అని విన్నాను. అంటే ఎట్లా స్టూడెంట్స్ కూడా అంటే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారా సబ్జెక్ట్ విషయంలో? యాక్చువల్గా టీచర్ స్టూడెంట్ లెర్నింగ్ సిస్టంలో టీచర్ చెప్పడము, స్టూడెంట్ వినడము ఇది రొటీన్ మెథడ్. అవును. మా దగ్గర ఏంటంటే టీచరు స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉంది. ఇప్పుడు అబ్బాయి చెప్పినట్టుగా ఓన్లీ టీచర్ మోనోటోనస్గా చెప్పడం కాదు, లెసన్ ప్రజెంట్ చేస్తాడు, కాన్సెప్ట్ టీచ్ చేస్తాడు, బట్ అగైన్ ఈ విల్ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్. ఈ ఇంటరాక్షన్లు ఏమవుతుందంటే స్టూడెంట్స్ అందరూ ఇంటరాక్ట్ అవుతారు 1 by 1, ప్లస్ స్టూడెంట్స్ ప్రజెంట్ చేస్తారు ఏదన్నా కాన్సెప్ట్, యాక్టివిటీ, ప్రాజెక్ట్స్ వాటికి సంబంధించిన ప్రజెంటేషన్ ఉంటుంది, ప్లస్ గ్రూప్ డిస్కషన్. జనరల్గా లెర్నింగ్ సిస్టంలో పీర్ గ్రూప్ యొక్క ఇంటరాక్షన్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు టీచర్ తోటి ఎంత కాన్సెప్ట్ క్లారిటీ చెప్పినా పక్కా స్టూడెంట్ వాళ్ళ పీర్ గ్రూప్ స్టూడెంట్ చెప్పింది తొందరగా ఎక్కిపోతుంది. ఎందుకంటే వాళ్ళ సేమ్ ఫ్రీక్వెన్సీలో చెప్పేస్తాడు. సో అది కూడా గ్రూప్ డిస్కషన్ అనేది ఉంది మా ప్రోగ్రాంలో. సో గ్రూప్ డిస్కషను, ఇంటరాక్షను, మానిటరింగు, ఈ కౌన్సిలింగ్ సెషన్స్ ఇవి ప్రాపర్గా ప్లాన్ జరుగుతాయి. అంటే డే ప్రోగ్రామ్తో సహా మంత్లీ ప్రోగ్రాము, యూనిట్ ప్రోగ్రాము, ఈ ప్రోగ్రామ్ మొత్తంలో ఇవన్నీ అకామిడేట్ చేస్తూ పోతాం. ఓకే. సో దానివల్ల స్టూడెంట్ ఏ దానికైనా అడ్రస్ చేస్తున్నాం ప్రతి ప్రాబ్లమ్ని. సో ఏదైనా ప్రాబ్లమ్, స్టూడెంట్స్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి యూ హ్యావ్ అ స్పెసిఫిక్ ప్రోగ్రామ్ ఫర్ హ్యావ్ ఎ సిస్టమ్. రైట్. బిఫోర్ కంక్లూడింగ్, నిశ్చిత గారు, సో ఫస్ట్ ఇయర్ కాబట్టి కాన్సన్ట్రేషన్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది, డైల్యూట్ అవుతుందేమో అనే ఒక కాన్సెప్ట్ మనం వింటూ ఉంటాం. సో ఫస్ట్ ఏడాది కాబట్టి ఎంత ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ సక్సెస్ ఫార్ములా టు కంటిన్యూ this success streak? Like sir said, the micro scheduling that we have and the kind of faculty that we have are ఇప్పుడు ఈ నెంబర్కి లైక్ ఇఫ్ యూ సీ వీ డోంట్ హ్యావ్ అ బిగ్ క్లాస్ రూమ్స్, ఒక 80 మెంబర్స్ని కూర్చోపెట్టేసి ఒక ఎస్ఎల్ వచ్చేసి అలా చేసేసి వెళ్ళిపోయే టైప్ కాదు. సో వీ ఆల్వేస్ హ్యావ్ అ లెస్ రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ట్యాగ్ టు 1 single ఎస్సెట్. సో అదేమవుతుంది అంటే వీళ్ళందరికీ వచ్చినట్టు కూడా స్టూడెంట్ టు స్టూడెంట్ ఇంటరాక్షన్ అనేది కామన్గా జరుగుతూ వెళ్ళిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఆర్ స్కెడ్యూల్ డే ప్రోగ్రాంలో ఉన్నందువలన అసలు అది కంటిన్యూస్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే అంతమంది ఎస్ఎల్స్ చేస్తూనే ఉంటారు కాబట్టి మాకు అసలు ఈ పర్సనల్ టచ్ అనేది ఎప్పటికీ వ్యానిష్ అవ్వదు. యాజ్ అ స్టూడెంట్, ఎందుకంటే మీరు కూడా ఆ స్టేజ్ని క్రాస్ చేసి వచ్చారు కాబట్టి అక్కడ మీరు ఫేస్ చేసిన ఇష్యూస్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు ఏమైనా? ఓ డెఫినెట్లీ. లైక్ ఇప్పుడు ప్రెషర్ ట్యాక్లింగే ఉంది అని అనుకున్నారు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై వీ డోంట్ సపరేట్. ఓకే ఏంటి అని అంటే ఇప్పుడు నేను చదువుకున్నాను ఇలాంటి కార్పొరేట్ దాంట్లోనే. సో మాకు ఎలా ఉండేది, అమ్మో ఈ సాటర్డే వస్తుంది, ఈ సాటర్డే నాకు మార్కులు రాలేదని అంటే నేను థర్డ్ సెక్షన్కి వెళ్ళిపోతాను, ఫోర్త్ సెక్షన్కి వెళ్ళిపోతాను. ఈ స్ట్రెస్లో చదివినప్పుడు ఏదర్ బట్టి కొడతాము ఆర్ గివ్ అప్ ఇచ్చేస్తాం. So that is not a long standing program for me. So when they are studying like this కాన్సెప్ట్ గురించి నేర్చుకోవాలి అనే క్యూరియాసిటీతో వాళ్ళు చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బీ విత్ దెమ్. అది వాళ్ళతో పాటు ఉండిపోతుంది. Yeah, so that is the strength that they have played and they have proved it to us today. వన్ మోర్ థింగ్, ఈ స్టూడెంట్స్ ఈ రిజల్ట్ వాళ్ళ వెనకాల డే టు డే వాళ్ళ యాక్టివిటీస్ని మానిటర్ చేయడానికి మా క్షేత్ర జనరల్ మేనేజర్ మిస్టర్ చరణ్ ఉన్నాడు. హలో చరణ్ గారు. ఆ చరణ్ యొక్క సపోర్ట్ కూడా చాలా ఉంది స్టూడెంట్స్కి, వీళ్ళందరినీ ఈ స్టేజ్కి తీసుకురావడానికి. సో అందరికీ మా టీం అందరికీ కూడా బెస్ట్ విషెస్. స్టూడెంట్స్ అందరికీ కూడా హార్టీ కంగ్రాట్స్. వాళ్ళు ఇప్పుడు దాకా ఈ రిజల్ట్ని మార్నింగ్ ఒక 1 hour ఎంజాయ్ చేసి ఉంటారేమో, తర్వాత రిజల్ట్ నుంచి నెక్స్ట్ ఇక ఆబ్జెక్ట్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఆలోచిస్తూ కనిపిస్తుంది ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి రెడీ అయిపోయి ఉంటున్నారు. లైక్ యు సీ దేర్ సేయింగ్ కదా, ఐపీ కోసం మేము ప్రిపేర్ అవ్వలేదు, మేము మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాము అని. ద టార్గెట్ ఇస్ వెరీ బిగ్. యా, సో హార్ట్ విషెస్ అండి. థాంక్యూ వన్స్ అగైన్, హార్ట్ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. అండ్ ఈ సక్సెస్ ని ఇలా కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థాంక్యూ సో మచ్. అండ్ మీకు కూడా థాంక్యూ సో మచ్ టు క్షేత్ర టీమ్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు
ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.